హలో మిత్రులు, అంతా కుశలమైన? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ రోజుకైతే వీడియో అప్లోడ్ చేసి ఒక 1 వీక్ పైగానే అయిపోయింది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, వెకేషన్కి అని చెప్పేసి ఊరికి వెళ్ళాము. సో అలా అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు. సో ఈ రోజు నుంచి అయితే డైలీ 1 వీడియో అయితే వచ్చేస్తుంది, తప్పక చూడండి. సో ఎవ్రీడే నా డయట్లో ఇది నా 10th డే డయట్ వీడియో అండి. కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో 1/2 లీటర్ వాటర్ అయితే కంపల్సరీగా మార్నింగ్ ఇలా తీసేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1/2 లీటర్ వాటర్ తాగడం వల్ల సమ్మర్ కాబట్టి మనకి బాడీకి ఎక్కువగా వాటర్ కంటెంట్ కావాలి కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఎస్టర్డే వేస్ట్ ఏమైతే ఉంది అది రిమూవల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అలా తాగిన తర్వాత 1.5 అవర్కి అయితే ఇలా ఏదో ఒకటి వెజ్ జ్యూస్ చేసుకోవాలి కాబట్టి నేనైతే క్యారెట్ జ్యూస్ అయితే ప్రిఫర్ చేసుకున్నా. అండ్ 250 ml తీసుకుంటే సరిపోతుంది మనకి క్యారెట్ జ్యూస్. ఇలా ఎలాంటి షుగర్ కూడా నేనైతే యూజ్ చేయలేదు. మీకేమైనా షుగర్ తక్కువ అనిపిస్తే దాంట్లోకి లైన్ డేట్ సిరప్ వేసుకుంటే సరిపోతుంది షుగర్కి బదులుగా. సో ఇలా అయితే క్యారెట్ జ్యూస్ 7:30 కల్లా 7:30-8 లోపు మనం తీసుకునేస్తే అండ్ ఫేస్ కూడా గ్లో బాగా వచ్చేస్తుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో అలా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నది 2 మీల్ డైట్ కాబట్టి మార్నింగ్కి ఇలా అయితే నేను ఉప్మా రవ్వతో అయితే కిచిడి ప్రిపేర్ చేసుకున్నా. ఆయిల్ లేకుండా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసా. అన్ని వెజిటేబుల్స్ వేయడం వల్ల మనకి ఎనర్జీ అయితే బాగా వస్తుంది. సో దాంట్లోకైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నా అండ్ సాల్ట్ తక్కువే యూస్ చేసా. సూపర్గా అయితే వచ్చింది. మీరు కూడా ఎప్పుడన్నా రైస్ బదులుగా మనం ఏమన్నా తీసుకోవాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెటరు. సూపర్ మార్కెట్లో అంతా అవైలబుల్ ఉంటుంది ఈ రవ్వ. బెన్సీ రవ్వ ఏమైతే మనకు దొరుకుతుంది దానికంటే ఇంకొక చుట్ట పెద్దగా అయితే వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అలా అని చెప్పేసి ఇలా కిచిడి ప్రిపేర్ చేసుకొని తిన్నా, సూపర్గా అయితే ఉండింది. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసా. అండ్ డే ఫుల్ మొత్తము మనకి ఏదైనా లిక్విడ్ తీసుకోవాలంటే లంచ్ బ్రేక్లో తీసుకోవచ్చు. నేనైతే మజ్జిగ తీసుకుంటా ఎవ్రీ ఆఫ్టర్నూన్. అండ్ డే ఫుల్ మొత్తము 3 to 4 లీటర్స్ వాటర్ అనుకున్నాం కదా, కానీ సమ్మర్ కాబట్టి ఎక్కువగానే తీసేసుకుంటా ఉన్నా. సో ఈవినింగ్ అయితే ఒక 2-3 రకాలైతే ఫ్రూట్స్ పెట్టుకునేసా. అండ్ డేట్స్ పెట్టుకున్నా, బనానా ఒకటి పెట్టుకున్నా, కీరా దోసకాయ ముక్కలతో సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. దాంతోపాటు అప్పుడే చూపించా కదా మీకు సద్దలతో మలక కట్టేసి పెట్టింది, సో స్ప్రౌట్స్ అని చెప్పచ్చు. దాన్ని అయితే సలాడ్లా ప్రిపేర్ చేసుకుని అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసా. ఇలా మనము రెగ్యులర్గా బాయిల్డ్ కాకుండా అన్బాయిల్డ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. ఇలా అయితే నా డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి అండ్ చూస్తూనే ఉండండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే డైట్ చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకైతే నా వీడియోని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు కమెంట్స్లో చెప్పేస్తే నేనైతే రిప్లై ఇచ్చేస్తా. అండ్ ఈ డయట్ని మీకు ఇంకా ఏదైనా ఇచ్చేసుకోవాలా అని చెప్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సలాడ్ అయితే సూపర్గా ఉండింది. సో ఇదేనండి సలాడ్, ఏం లేదు. దీంట్లోకి అయితే స్ప్రౌట్స్లోకి మనము క్యారెట్